దేవునికి వందనాలు. వీక్షకులందరికీ దేవుని పేట శుభవందనాలు తెలియజేస్తున్నాను. 247వ ఆత్మీయ అభివృద్ధి కూడికకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రోమపత్రిక ధ్యానాలు వచనం వెంబడి వచ్చిన ధ్యానిస్తూ ఇది 50వ వర్తమానానికి వచ్చాం. 12వ అధ్యాయం ప్రారంభం. స్క్రీన్ మీద వాక్యాన్ని గమనించండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇది వారం ధ్యానాంశం. పరిశుద్ధాత్ముడు మనకు గత వారం 11వ అధ్యాయం ముగింపులో ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన విలువ తెలిస్తే తప్పిపోవు అనే అంశంతో మనతో మాట్లాడాడు. మనం విన్నాం. ఆయనకు ముందుగా ఆలోచన చెప్పేవారు ఎవరు, ఆయనకు ముందుగా ఇచ్చి ప్రతిఫలం పొందగలిగిన వారెవరు, ఆయన మనస్సును ఎరిగిన వారెవరు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ఆయన మూలముగాను ఆయన ద్వారాగాను ఆయన నిమిత్తగాను సమస్తమును కలిగాయి అని, ఆ సమస్తంలో నువ్వు కూడా ఉన్నావు అని, కాబట్టి ఆ సమస్తంలో ఉన్న నువ్వు ఆయన మూలముగా కలిగావని గ్రహించి, ఆయన ద్వారాగానే ఇలా ఉన్నావని గ్రహించి, ఆయన నిమిత్తమే జీవించటానికి సిద్ధపడాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఈ భూమి యొక్క మన్నంతటిని త్రాసులో తూచిన వాడని, పర్వతములను త్రాసులో తూచిన వాడని, ఈ అగాధ జలములన్నింటినీ పుట్టుసిట్లో కొలిసిన వాడని, ఇంత గొప్ప దేవుని ముందు, ఇంత గొప్ప దేవుని సన్నిధానం మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి మనం ఆయన నిమిత్తమే, ఆయన కొరకే జీవించాలి అనే సారాంశంతో దేవుడు పరిశుద్ధాత్మను మనతో మాట్లాడాడు. ఇప్పుడు పౌలు, కాబట్టి ఇప్పటి వరకు మీరేం విన్నారో, గత వర్తమానంలో మీరేం విన్నారో, కాబట్టి దేవుడు అంత గొప్పవాడు, కాబట్టి ఆయన వాత్సల్యం అంత గొప్పది, కాబట్టి ఆయన మూలంగాను కలిగావు, కాబట్టి ఆయన ద్వారముగా కలిగావు, కాబట్టి ఆయన నిమిత్తం జీవించాలి, కాబట్టి అని ప్రారంభించాడు పౌలు. అలా ప్రారంభిస్తూ అంటున్నాడు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. ఇక్కడ పౌలు పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఈ సంఘం వారిని బ్రతిమాలుతున్నాడు. ఒక విషయాన్ని మనం ఇతరులతో ఎందుకు బ్రతిమాలాలి అంటే ఆ విషయం యొక్క గొప్పతనం మనకు తెలుసు, దాని యొక్క రుచిని అవతల వారు కూడా పొందాలి. కాబట్టి నీ పిల్లలకి బ్రతిమాలతో ఆహారం తీసుకోవాలి సమయానికి, వారు తీసుకోనని ఇష్టం లేదు, నేను తినను అని మారం చేస్తుంటే ఇది తినాలి అని బ్రతిమాలుతాం. వారు ఎలా బ్రతిమాలితే తింటారో అలా నీకు తెలుసు, కాబట్టి అలాగే వాళ్ళని ఇన్సిస్ట్ చేస్తుంటాం. దీనికి కారణం ఏంటంటే దాని విలువ నీకు తెలుసు. ఇప్పుడు దేవుని ప్రేమ యొక్క, దేవుని వాత్సల్యం యొక్క విలువ పౌలుకు తెలుసు. పౌలు అంతకుముందు క్రూరుడు, మూర్ఖుడు అయినప్పటికీ దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్న తర్వాత ఆయన పొందుకున్న దేవుని వాత్సల్యం, ఆయన రుచి చూసిన దేవుని యొక్క వాత్సల్యం, ఆయన రుచి చూసిన ఆ దేవుని యొక్క ప్రేమ, ఆ గొప్పతనం అందరూ పొందుకోవాలి. కాబట్టి అలా పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలో, ఆయన నిమిత్తంగా జీవించాలి అని పైన ఒక్కడి నుంచి చెప్పాడు. కాబట్టి అలా ఆయన నిమిత్తం జీవించాలి అంటే నీవు నేను ఏం చెయ్యాలో, ఏం చేస్తే బాగుంటుందో ఒక సూచనగా ఒక విషయం చెప్తున్నాడు. ఎలాగో పరిశుద్ధముగాను దేవునికి అనుకూలముగాను సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి. మనమందరం దేవుని సేవిస్తున్నాం కాబట్టి సేవకులం. ఒక యాజకులు మాత్రమే, ఒక దేవుని వాక్య పరిచర్య చేసేవారు మాత్రమే సేవకులు కాదు. దేవుని సేవించు ప్రతి ఒక్కరు కూడా సేవకులు. మన యొక్క సేవ, మన యొక్క ప్రార్థన, మన యొక్క స్తుతి, మన యొక్క ఆరాధన, ఇవన్నీ కూడా దేవుడు అంగీకరించాలి అంటే మనం పరిశుద్ధముగాను అనుకూలముగాను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలట మన దేహాలను. ఎందుకు మన శరీరమును, మన దేహానికి దేవుడు అంత విలువ ఇస్తున్నాడు అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో 20వ వచనంలో నేను చదువుతున్నాను. స్క్రీన్ మీద వాక్యాన్ని గమనించండి.
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీకు తెలీదా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఇప్పుడు పౌలు అంతకుముందు ఎలాంటి పాప జీవితం జీవించాడో మనందరికీ తెలుసు. కానీ అలాంటి పౌలు యొక్క నోటి వెంబడి లేదా హృదయం వెంబడి వస్తున్న ఈ యొక్క వచనములు సజీవ యాగముగా మన శరీరమును సమర్పించుకోవాలి దేవునికి అని చెప్తున్నాడు. ఎందుకని? మీ దేహం దేవుని ద్వారా మీకు అనుగ్రహించబడింది. ఎవరి ద్వారా కలిగావు? దేవుని ద్వారా, ఆయన ద్వారా, ఆయన మూలంగా. నీవు కలగటానికి ఆయన కారణం. నీవు ఈ లోకానికి వచ్చింది ఆయన ద్వారాగా. మీ దేహము దేవుని ద్వారా మీకు అనుగ్రహింపబడి జీవవాయువును నాసికరంధ్రాల్లో నుంచి ఊదితే నరుడు జీవాత్మ అయ్యాడు అన్న విషయం నీకు తెలీదా? తెలుసు. ఆ పరిశుద్ధాత్మ నీలో నివాసం చేస్తుంది. అది ఎవరిది? అది ఎవరి ఊపిరి? పరిశుద్ధాత్మని యొక్క, దేవుని యొక్క ఊపిరి. మీ దేహము దేవుని వలన, దేవుని ద్వారా మీకు అనుగ్రహింపబడి, దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది అని మీరు ఎరుగరు. మీరు విలువ పెట్టి కొనబడినవారు. ఏ విలువ పెట్టాడు? నీ మీద నా మీద విమోచన క్రయధనము, పాప విమోచన క్రయధనముగా ఆయన రక్తాన్ని కార్చి ఇప్పుడు నీ దేహము నా దేహము శిక్ష నుండి తప్పించబడింది. ఆ శిక్షకు విమోచన క్రయధనము చెల్లించబడింది, విలువ పెట్టి కొనబడింది. కాబట్టి విలువ పెట్టి కొనబడినది కాబట్టి మీరు మీ సొత్తు కారు, దేవుని సొత్తు అయ్యున్నారు, దేవుని ఆస్తి అయ్యున్నారు. కాబట్టి దేవుని కొరకు సజీవ యాగముగా జీవించాలి అని పౌలు హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించటం కాదు, బ్రతిమాలుకుంటున్నాడు. బ్రతిమాలుతున్నాడు ఎందుకంటే ఆయన యొక్క వాత్సల్యమును బట్టి బ్రతిమాలుతున్నాడు. ఆ వాత్సల్యం నువ్వు కూడా పొందుకోవాలి. కాబట్టి ఆయన వాత్సల్యం ఎలాంటిది? ఆయన వాత్సల్యం వల్ల మనకు కలిగే కొన్ని లాభాలు స్క్రీన్ మీద గమనించండి. ఆయన వాత్సల్యము ధర్మశాస్త్రములో లిఖించబడి ఉన్న కఠినమైన శిక్షల క్రింద నిన్ను పాలించకుండా కేవలం ఆయన కృప కింద నిన్ను పాలిస్తుంది. ఆయన కృప కింద నిన్ను జీవింప చేస్తుంది. ధర్మశాస్త్రంలో ఉన్న కఠినమైన శిక్షలు గుండా నిన్ను ప్రయాణింప చేస్తే నీవు నేను ఒక శిక్షకే చనిపోతాం, లేదా ఒక శిక్షనే భరించలేం. కాబట్టి ఇక శిక్షను మన మీద లేకుండా శిక్ష నుండి తప్పించి ఆయన కృప కింద మనల్ని జీవింప చేస్తుంది. ఆయన అధికారంలోనికి, ఆయన నడిపింపులోనికి, రెండోదిగా మనల్ని నడిపిస్తుంది. క్రీస్తు మనలో ఉన్నాడని క్రీస్తులోనికి నడిపించి క్రీస్తుతో పాటు మనల్ని ఇతరులు గుర్తించేటట్లు చేస్తుంది. క్రీస్తుతో పాటు గుర్తింపు. దేవుని వాత్సల్యం నీ మీద ప్రసరిస్తే ఇన్ని లాభాలు మీకు. మరొకసారి లాభాలు గమనించండి. ధర్మశాస్త్రము యొక్క కఠినమైన శిక్షల కింద కాదు, కృప కింద నిన్ను జీవింపచేస్తుంది. ఆయన అధికారంలోనికి, నడిపింపులోనికి నిన్ను నడిపిస్తుంది. క్రీస్తులోనికి నడిపిస్తూ క్రీస్తుతో పాటు నిన్ను ఇతరులు గుర్తించేటట్లు చేస్తుంది. పాపం యొక్క జరిమానా ఏమీ లేకుండా నిన్ను తీర్పు నుండి తప్పిస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క కాపుదల నీకుంటుంది. దేవుని వాత్సల్యం నీ మీద ఉంటే ప్రతి విధమైన శోధనలో నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చి నడిపిస్తుంది. ఆయన వాత్సల్యం దేవుని ఎంపికలో నువ్వు నిలబడేటట్లు చేస్తుంది. రాబోవు మహిమను పొందుతాను అనే నమ్మకాన్ని నీకు కలిగిస్తుంది. ఏమిటి ఆ రాబోవు మహిమ? ఆ ధవళ సింహాసనం ఎదుట నీవు దీవారాత్రిములు దేవుడు పరిశుద్ధుడు అని స్తుతించే భాగ్యం నీకు కలుగుతుంది. ఆ రాబోవు మహిమలో నువ్వు ప్రవేశిస్తావనే ఒక నిర్దిష్టమైన భరోసా నీకు ఇస్తుంది దేవుని వాత్సల్యం. ఆయన ప్రేమ నుండి నిన్ను ఏ విధమైన శోధన గాని, వేదన గాని నిన్ను వేరు చేయవు అనే గ్యారెంటీ ఇస్తుంది దేవుని వాత్సల్యం. దేవుని వాత్సల్యం మన మీద ప్రసరిస్తే ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. కాబట్టి పౌలు చెప్తున్నాడు, బ్రతిమాలుతున్నాను, దయచేసి ఆయనకు అనుకూలంగా జీవించండి, ఆయన ఎదుట పరిశుద్ధంగా జీవించండి అని బ్రతిమాలుతున్నాడు. ఈ లోక మర్యాద చొప్పున, 2వ వచనం చూద్దాం చూడండి. ఈ లోక మర్యాద చొప్పున ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణము అయ్యున్న దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకోమని పౌలు బ్రతిమాలుతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది,
నీ దేహము దేవుడు నీకు అనుగ్రహించాడు అని. దేవుడి వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మను నీలో నివసింప చేస్తున్నాడు అని. అదే దేవుడి వాక్యం నిన్ను విలువ పెట్టి కొన్నాను, నీవు నా సొత్తు అని వివరిస్తుంది. ఇప్పుడు నీవు లోకమునకు దాసుడు కాకుండా దేవునికి దాసుడు అవ్వాలి. దేవుని ప్రేమకు బద్ధుడు అవ్వాలి. ఆయన వాత్సల్యం వలన ఇన్ని లాభాలు ఉన్నాయి నువ్వు చూసావు కాబట్టి ఆ లాభాల పొందుకొనుట కోసం అటు విలువైన వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దబడాలి. అంటే నువ్వేమి చేయాలి, ఏం అనుసరించకూడదు అంటే లోక మర్యాదను అనుసరించకూడదు. లోకము ఎలాగ ఉంటుందో ఆ కింద ఫుట్ నోట్లో రాశాడు చూడండి. అడుగు జాడలు పట్టనసఖ్యములు. లోకము యొక్క అడుగుజాడ, లోకము నిన్ను పాపంలోనికి ఎలాగ తీసుకెళ్తుందో ఆ అడుగుజాడల్లో గ్రహించలేవు. నువ్వు గ్రహించలేనటువంటి మార్గములలో నిన్ను నడిపిస్తుంది. గ్రహించలేనటువంటి అపజయాన్ని అమాంతంగా తెచ్చిపెడుతుంది. గ్రహించలేనటువంటి శిక్ష అమాంతంగా నీ మీదకు తీసుకుని వచ్చి నిన్ను పాత్రుల్ని చేస్తుంది. దాని అడుగుజాడలు నువ్వు కనిపెట్టలేవు. అది ఏ విధంగా నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుందో అది పెద్దగా గమనించలేవు. ఏముంది నేను ప్రార్థిస్తున్నాను, ఏముంది స్తుతిస్తున్నాను, ఏముంది ఆరాధిస్తున్నాను, ఏముంది రెగ్యులర్ నేనని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది అడుగు జాడలు పట్టనసఖ్యములు. దాని అడుగు జాడలు కనిపెట్టలేం. దేవుడి నుంచి నిన్ను ఎట్లా దూరం చేస్తుంది ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరం అని యాకోబు పత్రిక ఘోషిస్తుంది. కాబట్టి అటువంటి లోకాన్ని నువ్వు అనుసరిస్తే ఏం జరుగుతుంది? ఒకసారి వాక్యాన్ని చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను వాక్యమును అపేక్షించండి అని పేతురు రాస్తున్నాడు. ఈ లోక మర్యాద నీలోనికి వేషధారణను తీసుకొస్తుంది, అసూయం తీసుకొస్తుంది, సమస్త విధమైన దోషణ మాటలు తీసుకొస్తుంది. ఇవన్నీ నువ్వు అనుసరించినప్పుడు ఏమంటావు అంటే పెద్దగా మార్పును గమనించావు. నాకు కోపం వచ్చింది, ఆ కోపంలో నేనేదో అన్నాను. నాకు ఆవేశం వచ్చింది, ఆ ఆవేశంలో నేనేదో అన్నాను. నాకు మత్తుగా ఉంది, నేనేదో చేశాను. లేదా నా స్నేహితులు బలవంతం వల్ల నేను అట్లా చేయాల్సి వచ్చింది, లేకపోతే నేను అట్లా చేయను. లేదు నా మనసు బాగలేదు కాబట్టి అట్లాగే చేయాల్సి వచ్చింది అని నిన్ను నువ్వు సమర్థించుకుంటూ నిన్ను నువ్వు కప్పిపుచ్చుకుంటూ ప్రయత్నిస్తావే తప్ప అదే వేషధారణ, ఆ వేషధారణలో మనం మునిగిపోతామే తప్ప దేవుని వాక్యము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనల్ని దేవుని ప్రేమ వైపు నడిపించడానికి ప్రయత్నిస్తుంది. అది మన పక్కన ఉండి మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని ఆత్మ మనతో పాటు ఘోషిస్తుంది అన్న విషయాన్ని మనం గమనించక అడుగుజాడలు గుర్తుపట్టడానికి వీలు లేనటువంటి అగాధంలోనికి మనల్ని నడిపించేస్తుంది. ఆ అగాధంలో నీవు నేను ప్రతి ఒక్క మానవులు కూడా కూరుకుపోవలసిందే. మీకు తెలుసా సొలొమోను ఎంతటి జ్ఞాని, అతని వంటి జ్ఞాని ఆయన పుట్టుకకు ముందు కానీ ఎవరు లేరు. ఆయన పుట్టుక తర్వాత ఆయన జీవించినంత కాలం ఎవరు లేరు. ఆయన తరువాత కాలంలో కూడా అటువంటి జ్ఞాని పుట్టనే లేదు. అటు వరాన్ని దేవుడు ఇచ్చాడు, ఆ విషయం మీకు తెలుసు. అటువంటి జ్ఞాని ఎంత యుక్తిగా, ఎంత తెలివిగా, ఎంత చక్కగా నడుచుకోవాలో అటువంటి జ్ఞాని కూడా భార్యల వలన విగ్రహారాధన వైపు మళ్ళీపోయాడు. పొగడ్తలకు లోనై అసలు ఆత్మీయతను పోగొట్టుకున్నాడు. తత్ఫలితంగా ఎప్పుడైతే ఆత్మీయత తగ్గుముఖం పట్టిందో, ఆత్మీయత ఎప్పుడైతే లోపించిందో, భక్తి ఎప్పుడైతే లోపించిందో, సొలొమోను దేవుని యొక్క భక్తుడే, సొలొమోను దేవునితో మాట్లాడినవాడే, సొలొమోను దేవుని యొక్క వరమును అందిపుచ్చుకున్నవాడే, సొలొమోను దేవుని కనికరమును పొందినవాడే. ఈ లోకంలో ఎవరు చేయనటువంటి ఒక గొప్ప కార్యం, మహత్కార్యము యెరూషలేము యొక్క నిర్మాణం చేసిన వాడు సొలొమోను. అన్ని గుడ్ క్వాలిటీస్. ఆయన వంటి తగ్గింపు జీవితం,
దేవుడే కనిపించి తనను వరం అడిగితే తగ్గించుకున్న ఆ యొక్క స్వభావం సొలొమోను వంటి స్థితి ఎవరికి లేదు. కాబట్టి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చేశాడు, తర్వాత ఐశ్వర్యాన్ని ఇచ్చేశాడు. నీలాంటి వాడు అంత ముందు లేడు, ఇక మీద రాడు అని ఒక వాగ్దానాన్ని ఇచ్చేశాడు. అయినప్పటికీ ఈ లోకం అతన్ని ఏం చేసింది అంటే పొగడ్తల్లో ముంచింది. ఎప్పుడైతే పొగడ్తల్లో ముంచిందో సమస్తమైన కపటం, అసూయ, దుష్టత్వం, ఇంకా అన్ని రకాల దుష్టత్వం తనలోనికి వచ్చింది. ఎలా వచ్చింది? అన్య స్త్రీలు తన జీవితంలోనికి రావటం వల్ల వచ్చింది. ఇప్పుడు సొలొమోను యెహోవాను ఆరాధించవలసిన వాడు, తన ఆమరణాంతము కూడా యెహోవా యొక్క పాదదాసుడిగా జీవించవలసిన వాడు. తన తండ్రి అంటున్నాడు దావీదు, ఇంతగా నన్ను హెచ్చించటానికి నేను ఏ పాటి వాడను అన్న దావీదు యొక్క మాటలు, దావీదు యొక్క భక్తి జీవితం అనగా ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను అని వారి తండ్రి ప్రార్థన చేశాడంటే ఆ విషయం తనకు తెలుసు. ఇంతగా హెచ్చించడానికి ఎందుకన్నాడు? తాను పొందిన ఆశీర్వాదానికి, తాను పొందిన అభివృద్ధికి అతను అనెలిజిబుల్. ఎందుకని? గొర్రెల దొడ్డి దగ్గర ఉండేటోడు. అటువంటి మా తండ్రిని అంత గొప్పగా చేయబట్టి ఆ ఆశీర్వాదంలోనికి నేను వచ్చి మహారాజుని అయ్యానే, ఆ ఆశీర్వాదంలో నుండి నేను ఇలా వచ్చానే, నా తండ్రి చేసిన ప్రార్థన యొక్క ఆశీర్వాదం నా మీద పనిచేసిందే, కాబట్టే నేను ఈ నిమిషము దేవుని యొక్క వరాన్ని, అద్భుతమైన వరాన్ని పొందుకున్నానే అన్న జ్ఞప్తితో, అన్న యుక్తితో ఉండాల్సిన ఆ సొలొమోను చివరికి ఏ విధంగా భ్రష్టుడైపోయాడు. తన శరీరాన్ని దేనికి అప్పగించాడు, తన దేహం దేనికి అమ్ముడైపోయింది, ఎలా పతనమైపోయాడు. పరిశుద్ధము అనుకూలము అయిన దేవునికి సజీవ యాగంగా తన దేహాన్ని ఎందుకు అప్పగించుకోలేకపోయాడు? అటువంటి జ్ఞానే పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆయన వాత్సల్యాన్ని పోగొట్టుకుంటే మనల్ని ఎవరు రక్షించలేరు. కాబట్టి ఆ యొక్క గొప్ప శిక్ష నుంచి తప్పించే ఆయన వాత్సల్యాన్ని నీవు నేను పొందుకోవాలి. కాబట్టి పౌలు బతిమాలుతున్నాడు. ఈ లోక మర్యాద అంత ప్రమాదకరమైంది కాబట్టి దాన్ని అనుసరించొద్దు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకో, దేవునికి అనుకూలమైనది ఏమిటో తెలుసుకో, దేవునికి ఇష్టమైనది ఏమిటో తెలుసుకో అని ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం ఏమిటో తెలుసుకో, అనుకూలమైనది ఏమిటో తెలుసుకో, సంపూర్ణమైనది ఏమిటో తెలుసుకో. నీ ఆత్మీయ జీవితానికి ఏది సంపూర్తి? ప్రార్థించటం సంపూర్తి, ఆరాధించటం సంపూర్తి, దేవుని మందిరానికి రావడం సంపూర్తి, వాక్యాన్ని చదవటం సంపూర్తి. ఇదే సంపూర్తి అని నువ్వు అనుకుంటే, ఇదే సంపూర్ణము అని నువ్వు అనుకుంటే, ఇది మాత్రమే పాటిస్తే చాలు, ఇక మిగిలిన విషయాలలో నేను పాటించిన అవసరం లేదు అని నీ హృదయంలో అసూయను నింపుకొని, నీ హృదయంలో దుష్టత్వాన్ని నింపుకొని, నీ హృదయంలో కపటాన్ని నింపుకొని, నీ హృదయంలో కోపాన్ని నింపుకొని, నీ హృదయంలో డాంబికాన్ని నింపుకొని, ఆ యొక్క హెచ్చింపు తత్వాన్ని ఉంచుకొని, వేషధారను ఉంచుకొని, అన్యులతో సహవాసం, అన్యుల అలవాట్లు, అన్యుల ఆచారాలు ఉంచుకొని, ఇన్ని మన దేహంలో పెట్టుకొని కేవలం ప్రార్థన, వాక్యం చదవటం, మందిరానికి రావటం, ఆరాధన చేయటం లాంటివి నన్ను దేవుని వాత్సల్యానికి వారసులను చేస్తా, ఇది సంపూర్తి, ఇది సరిపోయింది అని నువ్వు అనుకుంటే నీ యొక్క హృదయం రూపాంతరం ఎట్లా చెందుతుంది? దేవునికి మారుగా దేవుని హృదయంలోనికి, దేవునిలోనికి రూపాంతరం చెందాలి అంట మనం, నువ్వు నేను. వాక్యం అనే పాలను అపేక్షించే, పాలు ఎంత స్వచ్ఛమైనవి, పాలు ఎంత బలమైనవి, పాలు సంపూర్ణమైన ఆహారం. కాబట్టి వాక్యాన్ని చదివితే కాదు, వాక్యములోని యొక్క సారాంశాన్ని నువ్వు పఠించి నీకు వంట పట్టేటట్టు చేసుకుంటే అప్పుడు సంపూర్ణం అవుతావు, సంపూర్ణ స్థితిలోనికి వెళ్తావు. అప్పుడు దేవుని యొక్క వాత్సల్యం నిండారుగా నీ మీదకు వస్తుంది. ఈ లోక మర్యాదను అనుసరిస్తే నీ దారి వేరైపోతుంది. దేవుని యొక్క వాత్సల్యానికి వారసుడు అయితే నీ దారి వేరేగా ఉంటుంది, దేవుని దగ్గరికే ఉంటుంది. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు కాబట్టి ఏ యజమాని నిన్ను కొన్నాడో ఆ యజమాని దగ్గరికే ఆ మార్గం వెళ్తుంది. పౌలు దేవుని ఎరిగినప్పటికీ ఎరగనప్పటికీ పౌలు యొక్క ప్రాణాన్ని, నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని, అందరి ప్రాణాన్ని, ఇప్పటి వరకు గతించిన వారి యొక్క ప్రాణముల కొరకు, రాబోయే వారి ప్రాణముల కొరకు, అందరి కొరకు దేవుడు విమోచన, పాప విమోచన క్రైదనముగా సిలువలో తన రక్తాన్ని పెట్టాడు. ఆ రక్తంతో మనందరినీ కొన్నాడు, రాబో సంతానాన్ని కూడా కొన్నాడు. ఎవరు అంగీకరిస్తే వారు,
ఎవరైనా అధికారానికి ఒప్పుకుంటే వారు ఆయన వాత్సల్యానికి వారసులు అయిపోతున్నారు. అలాంటి విలువ పెట్టి కొనబడ్డ నువ్వు నరకానికి పాత్రలు అవ్వకూడదు అని చెప్పి పౌలు బతిమాలుకుంటున్నాడు. ఒక ఆత్మీయుడిగా నీవు కూడా ఇతరుల కొరకు భారం కలిగి, ఇతరులు ఆత్మీయంగా అభివృద్ధి చెందటానికి, ఇతరులు వారి యొక్క భక్తి జీవితాన్ని పటిష్టంగా చేయడానికి, వేషధారణతో కూడిన, అసూయతో కూడిన, కపటంతో కూడిన, దుష్టత్వంతో కూడిన, దుష్ట సాంగత్యంతో కూడిన, దుష్ట అలవాట్లతో కూడిన ప్రవర్తన మనలో ఉండకుండా అలా ఉన్న వాళ్ళని చూస్తే భారం కలిగి ప్రార్థించాల్సిన అవసరత మీ మీద ఉంది. సంఘంలో ఎవరైనా అలాంటి బలహీనలు ఉంటే వారిని పురుగొల్పవలసిన అవసరం ఉంది. వారిని ఆత్మీయంగా హెచ్చరించవలసిన అవసరం నీ మీద ఉంది. వారి కొరకు భారం కలిగి ప్రార్థించాల్సిన అవసరం మీ మీద ఉంది. మీరే లోక మర్యాదను అనుసరిస్తుంటే మాటకు మాట లేదా చెల్లుకు చెల్లు అనేది లోక మర్యాద. అటువంటి స్థితిలో మీరు ఉండద్దు. వారు మీకు ఏదో చేయలేదని మీరు వారి కొరకు ప్రార్థించడం మానవద్దు. వారితో మీకు సంబంధం ఉన్న, సంబంధం లేకపోయినా ఈ లోకస్తుల గురించి, లోకంలో ఉన్న వారి గురించి ప్రార్థించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అందుకనే దేవుడు నిన్ను ముందుగా ఎన్నుకున్నాడన్న విషయాన్ని నువ్వు గమనించు. ఆయన వాత్సల్యం నువ్వు దూరం అయిపోవద్దు. అడుగుజాడలు పట్టణ అసఖ్యమైన ఈ లోకం నీ దగ్గరికి ఎలా వస్తుందో, నిన్ను ఎలా ముంచేస్తుందో అన్న సంగతి నువ్వు గ్రహించలేవు. కాబట్టి ఒక ఆత్మీయుడిగా, విదితుడిగా ఈ లోక స్నేహం దేవునితో వైరం కాబట్టి అటువంటి స్థితి నుండి నీవు తొలగి సంపూర్ణమును, ఉత్తమను, అనుకూలమై ఉన్న దేవుని చిత్తాన్ని గ్రహించి, ఆయన చిత్తం ఏంటో తెలుసా? ఆయన వాత్సల్యానికి నువ్వు వారసుడు కావటం, ఆయనతో పరిశుద్ధంగా జీవించటం, ఆయనకు అనుకూలంగా జీవించటం, అది ఆయన చిత్తం. దాన్ని చేద్దాం. ఆయన ప్రేమకు, ఆయన వాత్సల్యానికి వారసులం అవుదాం. ఆయన వాత్సల్యం కలిగిన వల్ల కలిగే ఆ లాభాలను మనందరం పొందుకుందాం. పరిశుద్ధాత్మ సహాయం అడుగుదాం, ప్రార్థిద్దాం. మహోన్నతుడా, నీకు వందనాలు. నీ వాత్సల్యమును వీక్షకులందరి మీద నిండారుగా కుమ్మరింపమని, అడుగు జాడలు గుర్తుపట్టనట్టుగా అపవాది ఈ లోక మర్యాదలు, ఈ లోక పద్ధతులు వారిని భ్రమింపచేసి ముంచివేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీ వాత్సల్యము వారి మీద కురిపించి, వారి ఆత్మీయ నేత్రాలు తెరిచి, వారి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు గ్రహించి, వాక్య ప్రకారము వారి యొక్క ప్రవర్తనను కడుగుకొని, శుద్ధమైన వాక్యము, పాల వంటి వాక్యముతో వారు స్నానము చేసి నీ వాత్సల్యానికి వారసులు కావడానికి, ఆ పరలోకమునకు వారసులు కావడానికి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ సెలవు.